మీరు ఈ స్టోరీ విన్న తర్వాత ఫ్లైట్ ఎక్కాలన్నా చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఒక స్కెల్టన్ నడిపింది. సెప్టెంబర్ 1954లో జర్మనీ నుంచి ఆ శాండియాగో అనే ఫ్లైట్ ఎగిరింది. అది ఎగిరిన 4-5 అవర్స్కి ఒక సముద్రం మీద నుంచి సడన్గా మాయమైపోయింది. ఆ ఫ్లైట్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ లేవు అండ్ 3 years వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. సర్చ్ ఆపరేషన్ వాళ్ళు సర్చ్ చేస్తూనే ఉంటారు, కానీ ఆ ఫ్లైట్కి ఉన్న ఒక్క పార్ట్ కూడా దొరకదు. కరెక్ట్గా 12th October 1989లో సడన్గా ఒక మిస్టీరియస్ ఫ్లైట్ అనేది గాల్లో కనిపిస్తుంది. సో ఈ మిస్టీరియస్ ఏరోప్లేన్ అనేది బ్రెజిల్ ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది. అందరు షాక్ అయిపోతూ చూస్తుంటారు, ఎందుకంటే ఆ ఫ్లైట్ నేమ్ అనేది శాండియాగో అని ఉంటుంది. సో ఆ ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేయిస్తారు. సో ఆ ఫ్లైట్ నెంబర్ని చెక్ చేసిన తర్వాత దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయిస్తారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత అందరు ఇంట్రెస్ట్తో ఫ్లైట్ లోపలికి వెళ్ళి చూస్తారు, కానీ వెళ్ళి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ప్రతి ఒక్క పర్సన్ స్కెల్టన్లా మారిపోయి ఉంది. ఇంకా షాక్ అయ్యే విషయం ఏంటంటే దాని తర్వాత వాళ్ళందరూ పైలట్ రూమ్లోకి వెళ్ళి చూస్తారు. అండ్ ఆ పైలట్